గుడ్ మార్నింగ్. ఐఎమ్ కే రమేష్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. మనకు దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను జరిగేటటువంటి వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలకు సంబంధించి జాగ్రఫీ సబ్జెక్ట్ అనేటటువంటిది కీలకమైనటువంటి అంశం. మరి ఆ జాగ్రఫీ సబ్జెక్టుకి సంబంధించి జాతీయ స్థాయిలో జరిగేటటువంటి యూపీఎస్సి, ఎస్ఎస్సి, రైల్వే రిక్రూట్మెంట్, బ్యాంకింగ్, ఇతరత్రమైనటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి మరియు రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మరియు వివిధ శాఖలకు సంబంధించినటువంటి పరీక్షలకు జాగ్రఫీ సబ్జెక్ట్ అనేటటువంటిది, భూగోళ శాస్త్ర సబ్జెక్ట్ అనేటువంటిది కీలకమైనటువంటిది. మరియు గ్రూప్ 1 లాంటి జరిగేటటువంటి మెయిన్స్లో భాగంగా జాగ్రఫీ సబ్జెక్ట్ అనేటటువంటిది కూడా 50 మార్కులకు గాను మరియు దానికి రిలేషన్గా జాగ్రఫీని బేస్ చేసుకొని ఉండేటటువంటి గ్రూప్ 1 లాంటి మెయిన్ సబ్జెక్టులలో ఎన్వైర్న్మెంట్ ఇష్యూస్ సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ సంబంధించి కానీ సుమారు 150 మార్కుల వరకు, యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి సివిల్ సర్వీస్ అంటాం చూడండి, ఆ వాటికి సంబంధించి జాగ్రఫీలో భాగంగాను మరియు మెయిన్స్ను జాగ్రఫీ ఆప్షనల్ తీసుకున్న వారికి కూడా మనకు ప్రిలిమినరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ తెలిసి ఉంటే వాటికి సంబంధించి మనం మ్యాటర్ ఏదైనా కూడా రాయొచ్చు. ఎలాంటి మ్యాటర్నైనా మనకు అనుకూలంగా తయారు చేసుకోవచ్చు. మరి అట్లాంటి వాటికి సంబంధించి జాగ్రఫీ సబ్జెక్టును సివిల్స్ లెవెల్ వరకు కూడా ఒక సబ్జెక్టును బేస్ నుంచి మొదలుకొంటే హై స్టాండర్డ్ వరకు కూడా మనము జాగ్రఫీని బోధించడానికి ముందుకొచ్చినాం. దానిలో భాగంగానే జాగ్రఫీ సబ్జెక్టుకి సంబంధించి ముఖ్యంగా సిలబస్ ఏంటి, ఆ సిలబస్ అవుతున్న సందర్భంలోనే ఫర్ ఎగ్జాంపుల్గా భారతదేశ భూగోళ శాస్త్రం చదువుతున్నప్పుడు దానికి రిలేటెడ్గా ప్రపంచ భూగోళ శాస్త్రం వచ్చినప్పుడు అక్కడే చదువుకోవడం, మరియు ప్రాంతీయ భూగోళ శాస్త్రం వచ్చినప్పుడు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు అక్కడే వాటికి సంబంధించి చదువుకోవడం, దానివల్ల దాన్ని సబ్జెక్టు తేలికవుతుంది. మరి ఆ సిస్టమ్ని ల్యాడర్ సిస్టమ్ అని అంటాం. అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించిన దాన్ని పూర్తి స్థాయి లోపల అక్కడే మనం తెలుసుకోవాలి. ప్రపంచం కావచ్చు, మరియు ఇండియాది కావచ్చు, మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు. అలా తెలుసుకోవడం వల్ల మనకు సబ్జెక్టు ఈజీనెస్ అవుతుంది. దాంతో పాటుగానే సబ్జెక్టును అలవోగ్గా ఏ కాన్సెప్ట్ అడిగినా దాని బేస్ మొత్తం మనకు తెలిసింది అవుతుంది. మరి అలాంటి వాటికి సంబంధించి మరి భూగోళ శాస్త్రం సంబంధించినటువంటి సిలబస్ ఏముంది, ఆ సిలబస్ రిలేటెడ్గా ఏ అంశాలు ఎందులో ఉంటున్నాయి అనే అంశాలను మనము ఒకసారిగా చూద్దాం. మరి ఆ భూగోళ శాస్త్రము జాగ్రఫీకి సంబంధించి ఏంటి? భూగోళ శాస్త్రము జాగ్రఫీ సబ్జెక్టు మొత్తాన్ని అసలు ఆ సిలబస్ ఏంటి, ఆ ప్యాటర్న్ అనే దాన్ని కూడా ఒకసారిగా అబ్జర్వ్ చేద్దాం. ఇందులో మొదటి లెసన్ భారతదేశ ఉనికి, అమరిక. ఉనికి, అమరిక. ఇండియా లొకేషన్ అండ్ సెట్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకసారి టాపిక్స్ ఏంటో రాసుకొని అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి అనే దాన్ని మనం చూద్దాం. ఓకేనండి. రెండవది భారతదేశ భౌతిక నైసర్గిక స్వరూపం. భౌతిక నైసర్గిక స్వరూపం.
మూడవ లెసన్ భారతదేశ నదీ వ్యవస్థ, ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ ఆర్ రివర్ సిస్టమ్ అని పిలుస్తాం. ఫోర్త్ వన్ వచ్చేసి భారతదేశ నీటిపారుదల సౌకర్యాలు, నీటిపారుదల సౌకర్యాలు, ఇండియన్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, వసతులు సౌకర్యాలు. ఐదవ లెసన్ భారతదేశం యొక్క అడవులు, అడవులు. ఓకేనండి, దీన్ని సహజ ఉద్భిజ సంపద, సహజ ఉద్భిజ సంపద, ఫారెస్ట్, న్యాచురల్ వెజిటేషన్. ఓకేనండి, నెక్స్ట్ సిక్స్త్ వన్. ఓకే, దీంట్లోనే అడవుల్లో భాగంగానే మరొక భాగంగా చేసాం మనకి ఈజీనెస్ కోసం. అవే వాటికే ఏంటంటే జాతీయ పార్కులు, జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ లేదా వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. దీనికే మనము సింపుల్గా చెప్పాలంటే జీవ వైవిధ్యత అని అంటాం, బయోడైవర్సిటీ అని పిలుస్తుంటాం. అండ్ సెవెంత్ వన్ మరొక లెసన్ శీతోష్ణ స్థితి, భారతదేశ శీతోష్ణ స్థితి, భారతదేశ శీతోష్ణ స్థితి, ఇండియా క్లైమేట్, ఇండియా క్లైమేట్, ఇండియన్ క్లైమేట్ సిస్టమ్, క్లైమేట్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వస్తే ఎయిత్ లెసన్ భారతదేశ వ్యవసాయం, వ్యవసాయం, పశు సంపద, వ్యవసాయము, పశు సంపద, ఇండియన్ అగ్రికల్చర్, అనిమల్ వెల్త్. అండ్ నైన్త్ లెసన్ భారతదేశ పరిశ్రమలు, పరిశ్రమలు. ఇక్కడే మనము శక్తి వనరులు, శక్తి వనరులు, ఇండియా ఇండస్ట్రీస్, ఎనర్జీ సోర్సెస్. అండ్ టెన్త్ వన్ భారతదేశ రవాణా సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు, ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. అండ్ 11th వన్ ఓకేనండి. ఓకే, మరొకటి భారతదేశ టూరిజం. ఓకేనా, టూరిజం పర్యాటక రంగం ఏంటి మరి, ఆ పర్యాటక రంగంను కూడా చూద్దాం. పర్యాటక రంగం, టూరిజం, ఇండియా టూరిజం. అండ్ 12th వన్ ఓకేనా, 12th వన్ భారతదేశ జనాభా, జనాభా ఓకేనా, మరియు ట్రైబల్స్, తెగలు ఏమేమి ఉన్నాయి, ఆ ట్రైబల్స్ తెగలు కూడా చూద్దాం. ఆ ప్రిమేటివ్స్ కావచ్చు. ఓకేనా, ఇండియన్ ట్రైబల్స్ ఏమేమి ట్రైబల్స్ ఉన్నాయి, అందులో ప్రిమేటివ్స్ ఆదిమ తెగలు ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించి మనము ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. సో మరి ఇందులో ఏంటి అనే దాన్ని మనం ఒక్కసారిగా అబ్జర్వ్ చేద్దాం. అయితే మొత్తం ఏంటంటే సిలబస్ మొత్తాన్ని 4 భాగాలుగా చేస్తారండి. ఒకటి ఫిజికల్ జాగ్రఫీ అని, భౌతిక భూగోళ శాస్త్రం అని, రెండవది పర్యావరణ భూగోళ శాస్త్రం అని, ఎన్వైర్మెంటల్ జాగ్రఫీ అని, మరియు మూడవదైనటువంటిది
ఎకనామికల్ జాగ్రఫీ అని, ఆర్థిక భూగోళ శాస్త్రము అని, లేదా అర్థ భూగోళ శాస్త్రము అని, నాలుగవది సోషియో జాగ్రఫీ సామాజిక భూగోళ శాస్త్రము అని చెప్పేసి 4 భాగాలు చేయబడి ఉంటాయి. మరి ఈ 4 భాగాలు మరి ఏ లెసన్స్ సంబంధించి సిలబస్లో ఏ లెసన్స్ను మనము వేటి భాగంగా విభజించాం అనేది చూద్దాం. చూస్తే మనకిక్కడ చూస్తే భారతదేశ ఉనికి అమరిక, భారతదేశ భౌతిక నైసర్గిక స్వరూపము, భారతదేశ నది వ్యవస్థ, భారతదేశ నీటిపారుదల సౌకర్యాలు, ఈ 4 ఉన్నాయి కదండి. ఈ 4 లెసన్స్ ఇవి ఏంటి మరి ఇవి ఇక్కడ అనేదాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకేనండి. భారతదేశ ఉనికి అమరిక, భౌతిక నైసర్గిక స్వరూపము, నది వ్యవస్థ, నీటిపారుదల సౌకర్యాలు, ఈ 4 లెసన్లనే దీనినే మన ఫిజికల్ జాగ్రఫీ అని పిలుస్తాం. ఏమంటామండి? ఫిజికల్ జాగ్రఫీ అని పిలుస్తాం. ఓకేనండి. ఫిజికల్ భౌతికమైనటువంటిది అంటే ఇండియా ఎక్కడుంది, దాని అమెరికా ఏంటి, ఎన్ని దేశాలతో సరిహద్దుగా ఉంది, మరి నైసర్గిక స్వరూపంగా ఫిజికల్ ఫీచర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ భౌతిక నైసర్గిక స్వరూపంలో భాగంగా ఏ భాగాలు అనేటటువంటి భారతదేశం విభజించబడి ఉంది, ఏ నదులు అనేటటువంటి ప్రవహిస్తున్నాయి, అవి వెస్ట్ సైడ్ ఫ్లో అవుతున్నాయా, ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతున్నాయా, నార్త్ సైడ్ ఫ్లో అవుతున్నాయా, లేకపోతే అంతర్భూభాగంగా ప్రయాణిస్తున్నాయా, మరి నీటిపారుదల సౌకర్యాలు అంటే ఫిజికల్గా మనం అబ్జర్వ్ చేస్తాం, భూమిపైన అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, మనం ఉన్నటువంటి భారతదేశంలో అబ్జర్వ్ చేస్తాం. నీటిపారుదల సౌకర్యాలు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనము చూడ్డానికి అగుపడుతుంటాయి. అలాంటి వాటికి సంబంధించిన వాటిని ఫిజికల్ జాగ్రఫీ అని పిలుస్తాం. ఓకేనండి, ఫిజికల్ జాగ్రఫీ అని చెప్పేసి పిలుస్తుంటుంటాం. ఓకే, మరియు నెక్స్ట్ వన్. ఓకే, దీనికి సంబంధించింది మళ్ళీ మనం ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టాపిక్స్, సబ్ టాపిక్స్ ఏముంటాయనే దాన్ని మనం చూద్దాం. ఓకేనండి. నెక్స్ట్ అడవులు, సహజ ఉద్భిజ సంపద. ఓకేనండి. మరి జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, శీతోష్ణ స్థితి, ఈ 3 ఇవి ఏంటి అంటే కనుక ఈ 3 లెసన్స్ కలిపి అంటే 5th, 6th, 7th ఈ 3 లెసన్స్ను ఎన్వైర్మెంటల్ జాగ్రఫీ అంటాం. పర్యావరణ భూగోళ శాస్త్రము. ఓకేనండి, ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ అని పిలుస్తాం. పర్యావరణ భూగోళ శాస్త్రము. ఓకేనండి. పర్యావరణ భూగోళ శాస్త్రంలో భాగంగా అడవులు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, శీతోష్ణ అంటే ఇవి మనకు ఎన్విరాన్మెంటల్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అది భూగోళ శాస్త్రానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా అడవులు ఉన్నాయి, అడవుల్లో భాగంగా అనేక రకాల వృక్షాలు ఉన్నాయి, వాటికి ఉపయోగం ఏంటి, వాటి వల్ల కాస్త అడవులను సంరక్షించడం వల్ల కాస్త మన పర్యావరణంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది. అడవులకు సంబంధించినటువంటి వాటిని, అడవులను సంబంధించిన వాటికి ప్రధానంగా దానికి అలా పెరగడానికి కారణము ఒక్కొక్క ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి ఆధారం చేసుకొని ఉంటుంది. మరి ఆ శీతోష్ణ స్థితిని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సతతారిత అరణ్యాలు కావచ్చు, మరి ఆకురాల్చరణ్యాలు అనేటటువంటివి కావచ్చు, మాంగ్రూవ్ అరణ్యాలు అనేటటువంటి కావచ్చు, అలా వాటికి సంబంధించి శీతోష్ణ స్థితిని కావచ్చు, ఆ ప్రదేశాన్ని బట్టి కావచ్చు, ఆ దాని పరంగా పర్యావరణపరమైనటువంటి లబ్ధి ఏం చేకూరుతుంది, ఒకవేళ అది నశించినట్టయితే కనుక ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అనే వాటికి సంబంధించి మనం అడవుల లెసన్లో సహజ ఉద్భిజ సంపద అంట. మరి వాటి వల్ల లభించేటటువంటి కలప వల్ల కాస్త మార్కెట్లో భాగంగా ఏ విధంగా యూజ్ ఉంది, అవి ఇతోధికంగా ఆర్థికంగా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మరి చెట్లను నరకడం వల్ల నష్టం ఏమిటి కలుగుతున్నాయా, అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తామండి. ఓకేనా. మరి కాబట్టి అది దానిలో భాగంగానే జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అంటున్నాం. బయోడైవర్సిటీ అనేటటువంటిది ఉంది. ఓకేనండి. బయోడైవర్సిటీ అనేటటువంటిది జీవ వైవిధ్యత, బయోడైవర్సిటీ అనేటటువంటి దాన్ని సపరేట్గా అంటే కనుక సహజ స్థితిలో ఉన్నటువంటి వాటిని కాపాడడానికి కోసం ఫర్ ఎగ్జాంపుల్గా నేషనల్ పార్కులు అని తీసుకున్నాం అనుకోండి. నేషనల్ పార్కులు అంటే ఏంటి మరి? మరి అవి ఆ నేషనల్ పార్కులు అనేటటువంటి అంతటా ఉంటాయా? అడవులన్నింటినీ కూడా నేషనల్ పార్కులుగా ప్రకటిస్తారా? ప్రకటించారు. మరి అందులో ఏం సంరక్షిస్తారు? అలాంటి వాటికి సంబంధించిన దాన్ని జాతీయ పార్కులు అంట. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు స్పెషల్గా కొంత పరిమితి అనేటువంటిది ఉంటుంది. ఈ వీటికి సంబంధించి పార్లమెంటులో భాగంగా
ఒక పరిధి నిర్ణయించబడుతుంది. కానీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు రాష్ట్ర స్థాయి అనేటటువంటిది సూచించిన సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది పర్యావరణ అడవుల మంత్రిత్వ శాఖ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అనేటటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అలాంటి వాటికి సంబంధించి బయోడైవర్సిటీని కాపాడడానికి, జీవ వైవిధ్యత కాపాడడానికి కోసము, అంటే భౌతికంగా, రసాయనికంగా, జీవపరంగా వాటిని కాపాడడానికి కోసం అని చెప్పేసి కలిగి ఉన్నటువంటి జాతీయ పార్కులు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, అంటే ఎన్వైర్న్మెంట్ పర్యావరణాన్ని కాపాడడానికి కోసం. ఇందులోనే స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనే దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరొకటి అయినటువంటిది శీతోష్ణ స్థితి అనేటటువంటిది. ఒకనండి శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి అంటే కనుక మనకు ఏ విధంగా శీతోష్ణ స్థితి ఉంది, ఆ శీతోష్ణ స్థితి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఎన్వైర్మెంటల్ కాబట్టి ఎన్వైర్మెంటల్ జాగ్రఫీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంటాం. ఓకేనండి. సో కాబట్టి ఇది జీవ వైవిధ్యత శీతోష్ణ స్థితి అని చెప్పేసి మనం ఇక్కడ తీసుకుంటుంటాం. ఓకేనండి. మరొకటి అయినటువంటిది దీనికే తోడుగా మరొకటి 8వ లెసన్ అనేటటువంటి దానిగా తీసుకుందాం. ఇక్కడ అడిషనల్గా మనము 8వ లెసన్ అనేటువంటి దాన్ని కూడా చూద్దాం. నేలలు అనేటటువంటివి, నేలలు సాయిల్స్ అనేటటువంటివి కూడా మనము ఎన్వైర్మెంటల్ జాగ్రఫీలో భాగంగానే తీసుకోవచ్చు. ఓకేనండి. శీతోష్ణ స్థితి, నేలలు అనేటువంటి ఎన్వైర్మెంటల్ జాగ్రఫీగానే తీసుకుంటుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వస్తే మరొక అంశమైనటువంటిది భారతదేశ వ్యవసాయము, పశు సంపద, భారతదేశ పరిశ్రమలు, శక్తి వనరులు, భారతదేశ రవాణా సౌకర్యాలు, భారతదేశ పర్యాటక రంగం, ఇదంతా కలిపి ఈ 4 లెసన్లు 9, 10, 11, 12 లెసన్స్ అనేటటువంటి ఉన్నాయి కదండి. ఈ 4 లెసన్స్ అనేటటువంటి ఈ 4 లెసన్స్ వీటిని మనం ఎకనామికల్ జాగ్రఫీ అంటాం. ఎకనామికల్ జాగ్రఫీ అని పిలుస్తామండి. ఎకనామికల్ జాగ్రఫీ అని పిలుస్తాం. ఎకనామికల్ జాగ్రఫీ అంటే అర్థపరంగా మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. పంటలు పండిస్తున్నాం, వ్యవసాయ రకాల్లో భాగంగా ఆ పంటల వల్ల ఆర్థికంగా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. మరి పశు సంపద అనేటటువంటి వాటి వల్ల కాస్త మనం మార్కెట్లో విక్రయించడం వల్ల కావచ్చు. పశు సంపద వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి. పశువులను 2 రకాలుగా అంటాం. పాలిచ్చేటటువంటి పశువులు ఉంటాయి, అంటే పాలిచ్చేటటువంటి ఉంటాయి, అవి గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు. కొన్ని వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి ఉంటాయి. అలాగా వాటి వల్ల మన సంపద ఎలా సృష్టించబడుతుంది అదంతా కూడా మనం ఇందులో అబ్జర్వ్ చేస్తాం. మరొకటి అయినటువంటిది పరిశ్రమలు, శక్తి వనరులు అంటాం. పరిశ్రమలు అని అంటే కనుక మనకు ఇండస్ట్రీస్ అంటే ఏంటి, పంచవర్ష ప్రణాళికల కాలంలో ఇండస్ట్రీస్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వాటి వల్ల కాస్త ఇండస్ట్రీస్ వల్ల ఏం ఉత్పత్తి అవుతున్నాయి, అది దేని బేస్డ్గా చేసుకొని ఉన్నాయి, అంటే అగ్రో బేస్డ్గా ఉన్నాయా, లేదంటే కనుక ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీసా, ఇలాంటి వాటిని మనం అబ్జర్వ్ చేస్తుంటాం. లేదంటే కనుక ఐరన్ అండ్ స్టీల్ బేస్డ్ ఇండస్ట్రీసా, ఇనుముక్కు కర్మాగారాలకు సంబంధించి అలాంటివి. శక్తి వనరులు అని చెప్పేసి కూడా ఎనర్జీ సోర్సెస్ ఏంటి, వాటి వల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం రవాణా సౌకర్యం, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వల్ల ఆర్థికంగా కూడా మనకు భారతదేశానికి సంబంధించి ఉపయోగం ఉంది. అది జాగ్రఫికల్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఎకనామికల్ జాగ్రఫీ అని అంటుంటాం. పర్యాటక రంగం అంటాం. పర్యాటక రంగం అనేటటువంటి దానికి సంబంధించి కూడా వాటిని సందర్శించడం వల్ల కాస్త మనకు ఆదాయం అనేటువంటి చేకూరుతుంది. ఆ ఆదాయం అనేటటువంటిది దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాంటి వాటికి ఎకనామికల్ జాగ్రఫీ అని చెప్పేసి పిలుస్తుంటుంటాం. ఇది పర్యాటక రంగం. అంటే 9, 10, 11, 12 ఇదంతా పర్యాటక రంగానికి సంబంధించి పర్యాటక రంగానికి సంబంధించిన వరకు ఇక్కడి వరకు కూడా ఎకనామికల్ జాగ్రఫీ, వ్యవసాయము, పశు సంపద, పరిశ్రమలు, శక్తి వనరులు, రవాణా సౌకర్యాలు, పర్యాటక రంగము ఎకనామికల్ జాగ్రఫీగా తీసుకుంటాం. మరొకటి అయినటువంటిది చివరిదైనటువంటిది పాపులేషన్ అండ్ ట్రైబల్స్. పాపులేషన్స్ అండ్ ట్రైబల్స్. ఇదైతే మనకు సామాజికంగా కాబట్టి సోషియో జాగ్రఫీ అని పిలుస్తాం. సామాజిక పరమైంది కాబట్టి సోషియో జాగ్రఫీ అని చెప్పేసి పిలుస్తుంటామండి. సామాజిక పరం అంటే జనాభా అనేటటువంటి దానిలో భాగంగా మరి ప్రస్తుతం ఏ జనాభా ఉంది, 2011 సెన్సస్ రిపోర్ట్ ప్రకారం ఉంది. ప్రస్తుతానికి ఇంకా జనాభా లెక్కలు జరగలేవు. దాన్ని బేస్ చేసుకొని జనాభాలో స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, స్త్రీ పురుష నిష్పత్తులు ఎంతమంది ఉంది, శిశు నిష్పత్తి ఎంత ఉంది, అందులో ఇంకా కొంచెం మనం డెప్త్గా వెళ్తే కనుక నవజాత శిశువులకు సంబంధించి కానీ ఎన్ఎంఆర్ కానీ ఎంఎంఆర్ అనేటటువంటి వాటిని కానీ
ఓకేనా. మరియు అదేవిధంగా మోర్టాలి రేట్స్ అన్నట్టు నియోనాటల్ మోర్టాలి రేట్స్ అనేటటువంటిది కావచ్చు, అలాంటి వాటికి సంబంధించి కానీ అక్షరాస్యత ఏదైతే కనుక మనకు అక్షరాస్యత ఉంది, అక్షరాస్యత దేశంలో ఎట్లుంది, రాష్ట్రాలలో ఎట్లాగా ఉంది, అలాంటి వాటి అంతా కూడా ఈ జనాభాలో మనం అబ్జర్వ్ చేస్తాము. ఓకేనా. అక్షరాస్యత రేటు అంటే ఏంటి, ఓకేనా. మరియు దాంతోపాటుగా ట్రైబల్స్ను కూడా చూడాలి. ఓకేనా. ఆ ట్రైబల్స్ అనేటటువంటి ఎక్కడెక్కడ ఉన్నాయి, తెలంగాణలో ప్రధానమైన ట్రైబల్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ట్రైబల్స్ ఏంటి, రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్నటువంటి ఒకన ఏవైతే నల్లమల్ల అటవులు ఉన్నాయో నల్లమల్ల అడవుల్లో భాగంగా ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరు, ఒకన ఎటువంటి ఫర్ ఎగ్జాంపుల్ చెంచులు కావచ్చు, ఇటు వస్తే కనుక గోదావరి పరివాహకం వెంబడి కోయలు, రెండు రాష్ట్రాలకు కానీ కోయలు, కొండరెడ్లు, ఇలాంటి వాటికి సంబంధించి ఒకన ఎస్పెషల్లీగా ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళు ట్రైబల్స్ ఏంటి, ఒకన సో ఇట్లాంటి వాటి అంతా కూడా మనం సోషియో జాగ్రఫీలో ఇండియా వైడ్గా ట్రైబల్స్ ఎక్కడెక్కడున్నారు, బిల్లులు ఎక్కడున్నారు, ఒకన మరి అదేవిధంగా గారోలు ఎక్కడున్నారు, కాశీలు ఎక్కడున్నారు, జయంతియాలు అనేటటువంటి వాళ్ళు ఎక్కడున్నారు, సో ఒరాన్ తెగలు అనేటువంటి ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఇలాంటి వాటిని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఇది మనకు ఇండియాకు సంబంధించింది. ఎట్ ద టైంలో భాగంగా ఏవైనా అంశాలు కనుక వరల్డ్ వచ్చినప్పుడు వరల్డ్కి సంబంధించి మొత్తం వరల్డ్ అని కాదు, వరల్డ్కి సంబంధించిన అంశాలను అక్కడ చదువుతాం. సపరేట్గా వరల్డ్ జాగ్రఫీ అనేటటువంటి దాన్ని కూడా మనం సపరేట్గా చూస్తాం. మరి వరల్డ్ జాగ్రఫీ ఏంది అనేటటువంటి దాన్ని మనము మళ్ళీ ఒకసారిగా దానికి సంబంధించినటువంటి చూద్దాం, వీడియోలో మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం, వరల్డ్ సపరేట్గా చూద్దాం, దానికి సంబంధించిన వీడియోస్ను కూడా మళ్ళీ చూద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ వస్తే దీనికి మనకు అవసరమైన చోటనే ప్రాంతీయ భూగోళ శాస్త్రాన్ని కూడా అబ్జర్వ్ చేస్తాం. ప్రాంతీయ భూగోళ శాస్త్రం అనేటటువంటివి ఏ విధంగా అబ్జర్వ్ చేస్తామనంటే ఫర్ ఎగ్జాంపుల్ జనాభా తెగలు వచ్చినాయి అనుకోండి, తెలంగాణ ఏపీ అయితే ఏపీకి సంబంధించింది, పర్యాటకం వస్తే కనుక ఏపీలో ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉంది, రవాణా, పరిశ్రమలు, వ్యవసాయము రెండు కూడా సైమల్టేనియస్గా ఒక వివిధ రాష్ట్రాలకు సంబంధించి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జాగ్రఫీని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఉనికిని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఓకేనండి, ఉనికి ఉంది, ఉనికి అమెరికాకు సంబంధించి కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ది నైసర్గిక స్వరూపమైన నది వ్యవస్థ అయినా, నీటిపారుదలైనా, అడవులైనా, జాతీయ పార్కులైనా, శీతోష్ణ స్థితి అయినా, నేలలైనా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి, ఏమేంటి, అలాగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, ఏంటి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, ఒకనా అలాగా అడవులు అనేటటువంటి ఎలా ఉన్నాయి, ఏంటి అనేటువంటి వాటికి కానీ శీతోష్ణ స్థితి అక్కడే విధంగా ఉంది, వర్షాపాతం ఎలా ఉంది, ఒకన మరి అదేవిధంగా అధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదవుతున్నాయి, నేలలు ఏ రకమైన నేలలు ఉన్నాయి, ఇవంతా కూడా మనము ప్రాంతీయ భూగోళ శాస్త్రం భాగంగా ఈ ఇండియాది చదువుతున్న సందర్భంలో మనం అక్కడ చూస్తాం. సపరేట్గా మళ్ళీ అక్కడ ఏదైతే మనకు అవసరమో అక్కడ మాత్రం అబ్జర్వ్ చేస్తాం. సపరేట్గా మళ్ళీ వీటి లెసన్స్ని మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక తెలంగాణ ఉనికి అమెరికా మరొక సపరేట్ వీడియో ఉంటుంది, మనం సపరేట్ వీడియోలో అక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం వాటికి సంబంధించి కూడా ఒకనండి. మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉనికి అమెరికా, ఒక ఆంధ్రప్రదేశ్ భౌతిక నైసర్గిక స్వరూపము, తెలంగాణ భౌతిక నైసర్గిక స్వరూపం ఒకనండి. మరి అదేవిధంగా ఒక సపరేట్ అంటే ప్రాంతీయ భూగోళ శాస్త్రానికి సంబంధించిన దాన్ని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటిని సపరేట్ వీడియోస్ను మళ్ళీ మనం సపరేట్ వీడియోస్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మాత్రం భారతదేశ భూగోళ శాస్త్రము దీనికి అవసరమైన చోట వరల్డ్ ప్రపంచ భూగోళ శాస్త్రం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను మీకు వీటికి సంబంధించిన దాన్ని కూడా ఒకసారిగా చెప్తాను. అవి ఏంటి సబ్ టాపిక్ చెప్తున్న సందర్భంలో వరల్డ్ ఎక్కడ వస్తుంది సార్ ఏంటి అనే దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ చూడండి, భారతదేశ ఉనికి అమెరికా ఉంది. భారతదేశానికి అసలు ఎక్కడుంది లొకేషన్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు చూడాలి. అంటే వరల్డ్ జాగ్రఫీని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. మరి అక్షాంశాలు, రేఖాంశాల పరంగా అని చెప్తే కనుక కర్కట రేఖ, మకర రేఖలు మరియు భూమధ్య రేఖలు చెప్తాం. మరి మన భారతదేశం మధ్య గుండా పోయే రేఖ ఏది, భూమధ్య రేఖ, ఒకన ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటున్నాం. మరి ఆ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అనేటటువంటిది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది, ఒకనండి భారతదేశం కాబట్టి ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది. అలా అవసరమైనప్పుడు అదే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సరు ప్రపంచం మొత్తం లోపల ఎన్ని దేశాల గుండా పోతుంది అలా అబ్జర్వ్ చేస్తాం. అంటే అవసరమైన చోట ప్రపంచ భూగోళ శాస్త్రాన్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. మళ్ళీ సపరేట్గా ప్రపంచ భూగోళ శాస్త్రం వేరుగా ఉంటుంది. సో కాబట్టి అది ఒక అలాగా అంశం. మరియు భారతదేశానికి సంబంధించి ఎన్ని దేశాలతో సరిహద్దులు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలకు సరిహద్దులు ఉన్నాయి, ఏ రాష్ట్రాలకు అత్యధికంగా సరిహద్దులు అనేటటువంటి ఉన్నాయి, ఇంటర్ స్టేట్ బౌండరీస్ అనేటటువంటిది అంటే వివిధ రాష్ట్రాలతో సరిహద్దులు ఏ విధంగా ఉన్నాయి,
మరియు సరిహద్దు రేఖలు మెక్మోహన్ రేఖ, రాడ్క్లిఫ్ ఇలా మరియు అదేవిధంగా ఇండియాకు శ్రీలంకకు మధ్య ఏ రేఖలు ఉన్నాయి, ఇండియాకు చైనాకు మధ్య ఏ ఉన్నాయి, ఎక్కడున్నాయి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇటీవల వార్తల్లో ఏమైనా అంశాలు వాటికి సంబంధించి ఉన్నాయా, అలాంటి వాటిని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. మరియు అదే ఆ ఉనికి అమెరికా లెసన్లో అబ్జర్వ్ చేస్తాం. మరియు అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ వైశాల్యం రీత్యా ఎన్నో స్థానంలో ఉంది, తెలంగాణ వైశాల్యం రీత్యా ఎన్నో స్థానంలో ఉంది. అంటే మనము భారతదేశం లోపల అత్యధిక వైశాల్యం ఉన్న రాష్ట్రాలు, మరి అత్యల్ప వైశాల్యం ఉన్న రాష్ట్రాలు, హైయెస్ట్ ఏరియా స్టేట్స్ అండ్ లోయెస్ట్ ఏరియా స్టేట్ను చూస్తాం. అది ఆర్డర్గా ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది, తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది అనేటువంటిది, మరి అత్యల్పంగా వైశాల్యం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అనేటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? సో కాబట్టి అందే అంటున్నాను. అందుకే ప్రాంతీయము అవసరమైన చోట ప్రపంచ మరియు ప్రాంతీయ భూగోళ శాస్త్రాన్ని భారతదేశ భూగోళ శాస్త్రంతో మనం మేళవింపి కలిపి చదువుకోవడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల మీకు ఈజీనెస్ అవుతుంది, సబ్జెక్టు మీద మీకు పట్టు వస్తుంది. సో కాబట్టి దాన్ని మనం ఇలా దానితో అబ్జర్వ్ చేస్తూ వెళ్తాం. ఓకే, నెక్స్ట్ భౌతిక నైసర్గిక స్వరూపం ఉంటే ఈ భౌతిక నైసర్గిక స్వరూపంలో మళ్ళీ 5 భాగాలు చూడాలి. ఆ 5 భాగాలు ప్రధానమైనటువంటిది ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులార్ ప్లాటు, మరియు అదేవిధంగా హిమాలయాలు, మూడవది అయినటువంటిది గంగా సింధు మైదానము, ఇండో గంగాటిక్ ప్లేన్స్ అనేటువంటిది, తీర మైదానాలు, దీవులు. ఈ 5 పార్ట్స్ అబ్జర్వ్ చేస్తాం. అందులో మళ్ళీ సబ్ పార్ట్లు అయినటువంటిది పెనిన్సులార్ ప్లాటూలో భాగంగా మళ్ళీ ఆరావళి, వింధ్యా మౌంటైన్స్, సాత్పురా మౌంటైన్స్, వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు అనేటువంటి టోటల్గా మనకు ఇండియాలో భాగంగా ఏమేమి ఉన్నాయి ఏంటి పార్ట్స్ అనేటటువంటి వాటిని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటాం. ఓకేనండి. సో అవేమేంటి అని ఇక్కడ ఏమని చెప్పాం, ఆరావళి, వింధ్యా మౌంటైన్స్, సాత్పురా మౌంటైన్స్, వెస్టర్న్ ఘాట్, ఈస్టర్న్ ఘాట్స్, ఇవన్నీ పెనిన్సులార్ ప్లాటూకు అని చెప్తాం. మరియు దాంతోపాటుగానే దక్కన్ ప్లాటుకు సంబంధించి కానీ అబ్జర్వ్ చేయాలి. మరొకటి అయినటువంటి హిమాలయాస్లో భాగంగా ఏంటి, అవి ఏర్పడ్డ వయస్సును బట్టి ఏ విధంగా ఏర్పడ్డటువంటి హిమాద్రి హిమాలయాలు అంటున్నా, దానికంటే ముందు ఏర్పడ్డటువంటి ట్రాన్స్ హిమాలయాస్, హిమాద్రీస్, హిమాచల్, శివాలిక్, మరి ఈస్టర్న్ హిమాలయాస్, తూర్పు హిమాలయాలు, అవి ఎక్కడెక్కడ విస్తరించబడి ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటి ఏంటి, ముఖ్యంగా కనుమలకు ప్రసిద్ధి చెందబడ్డటువంటి ఏంటి, డూనులకు సంబంధించి ప్రసిద్ధి చెందబడ్డటువంటిది ఏంటి, ఇలాగా అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఇండియాలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏ హిమాలయాల్లో ఉంది, ప్రపంచం మొత్తంలో ఎత్తైనటువంటి శిఖరమైనటువంటి హిమాలయాల్లో భాగంగా ఎక్కడ ఉంది. సో ఇలా వాటికి సంబంధించి అబ్జర్వ్ చేస్తాం. మరియు తూర్పు హిమాలయాల్లో భాగంగా ఏమున్నాయి, పర్వతాలు కాదు కొండలు ఉన్నాయి, ఏ కొండలు ఎక్కడెక్కడ విస్తరించబడి ఉన్నాయి, శివాలిక్లు అనేటువంటి దేనికి ప్రసిద్ధి, హిమాచల్ హిమాలయాలు దేనికి ప్రసిద్ధి, హిమాద్రి హిమాలయాలు దేనికి ప్రసిద్ధి, ఇలా వాటంతా కూడా మనం హిమాలయాల్లో సపార్ట్ అయినటువంటి హిమాలయాల్లో చూస్తాం. గంగా సింధు మైదానం అనేటటువంటిది దేనికి ప్రసిద్ధి చెందబడి ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. గంగా సింధు మైదానంలో భాగంగా దోబులకు ప్రసిద్ధి, భారీ దోబ్ అంటే ఏంది, రచనా దోబ్ అంటే ఏంది, అందులో కనుక రాజస్థాన్ మైదానము, పంజాబ్ హర్యానా, మరి అదేవిధంగా గంగా మైదానము, బెంగాల్ మైదానం, అందులో సబ్ పార్ట్లు మిథిలా, మగధ మైదానాలు అనేటువంటి ఎక్కడ ఏర్పడ్డాయి, ఉపమైదానాలు, ఉపమైదానాలు, సబ్ ప్లేన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనే దాన్ని మనం అందులో గంగా సింధు మైదానంలో అబ్జర్వ్ చేయాలి. మరొకటి అయినటువంటిది తీర మైదానం, కోస్టల్ ప్లేన్స్ అనేటువంటి వెస్ట్ కోస్టల్ ప్లేన్స్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మరి పశ్చిమ తీర మైదానం ఏ విధంగా ఉంది, ఎలా ఏర్పడి ఉంది, తూర్పు తీర మైదానం ఎలా ఉంది, అది ఎలా ఏర్పడేటువంటిది మనకు అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంది కూడా, కంపల్సరీ అడిగారు గతంలో కూడా, కాబట్టి మనకి ఫ్యూచర్లో కూడా అడుగుతుండొచ్చు. సో కాబట్టి అప్లికేషన్స్ అనేది పశ్చిమ తీర మైదానం అనేటటువంటిది ఏ విధంగా ఉంది, పశ్చిమ తీర మైదానంలో డెల్టాలు ఏర్పడి లేవు, తూర్పు తీర మైదానం డెల్టాలు ఏర్పడి ఉంది. ఎందుకు, ఆ రీజన్ ఏంటి అనే దాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో తీర మైదానాలు. మరొకటి అయినటువంటిది ఐలాండ్స్లో భాగంగా ఉన్నటువంటిది అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్ అనేటటువంటి వాటిని మనం చూడాలి. అందులో ఉత్తరానికి నుంచి దక్షిణం వైపు, దక్షిణం నుండి ఉత్తరం వైపు వరుసగా ఐలాండ్లో ఉన్నటువంటి వాటిని కూడా అబ్జర్వ్ చేయాలి. సో అలాంటిది అండమాన్లో ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్, కార్ నికోబార్, లిటిల్ నికోబార్ ఇలా ఇచ్చి ఉత్తరం నుండి దక్షిణానికి దక్షిణం. రీసెంట్లీగా కూడా మనకి ఎగ్జామ్లో అడిగారు, ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారు. మరి ఇలాంటి దీవులు అనేటువంటి దాన్ని ఇటీవల గ్రూప్ 1
గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి తెలంగాణలో కూడా అడగడం జరుగుతుంది. సో కాబట్టి అలాంటి వాటికి సంబంధించిన దాన్ని పూర్తి స్థాయిలో మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దీవులు అంటే ఏంటి, ప్రపంచంలో అతిపెద్ద దీవి ఏది, అక్కడ దీవుల లెసన్ చదువుతున్నాం, దీవులకు సంబంధించిన టాపిక్ చదువుతున్నాం. ప్రపంచంలో అతిపెద్ద దీవి ఏది, దీవులకు సంబంధించిన దానిలో అనేక రకాలు ఉంటాయి. ఆర్చిపెలాగ్ అంటే ఏంటిది, మరి అదేవిధంగా నది ఆధారిత దీవులు ఉన్నాయి, ప్రపంచంలో అతిపెద్ద దీవి ఉంది, మరి అదేవిధంగా కొన్ని దీవుల సముదాయాలు ఉన్నాయి. ఇలాంటి వాటికి సంబంధించి అన్నీ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది నైసర్గిక. మరొక లెసను నది వ్యవస్థ. నది వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో భారతదేశ నది వ్యవస్థలో భాగంగా నదుల రకాలు ఏంటి, మరి నదుల రకాలు అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ టెక్నికల్గా కాదు, మనము జగ్రఫీ పరంగా చూడాలి. జగ్రఫీ పరంగా నదులను ఎలా వర్గీకరిస్తాం అంటే నది జన్మస్థలము ఆధారంగా, రివర్ బర్త్ ప్లేస్ ఆధారంగా చేసుకొని మనం వర్గీకరిస్తాం. మరి దాన్ని బేస్ చేసుకొని నది వ్యవస్థలు అనేటటువంటి దాన్ని హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు, అంతర్భూభాగ నదులు అని చెప్పేసి మరి అవి ఎక్కడ జన్మిస్తున్నాయి, వాటిపైన ఏమన్నా ఆనకట్టలు కానీ ప్రాజెక్టులు కానీ ఉన్నాయా నదిపైన, మరి దాంతోపాటుగానే అక్కడ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమి కలిగి ఉంది, ఏ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది, మరి ఆ నది వ్యవస్థ, నది అనేటటువంటిది పోయి చివరికి కలిసేటటువంటి సముద్రంలో, కాబట్టి సముద్రంలో కలుస్తున్నాయా, మరి అన్ని రకాల నదులు కలుస్తున్నాయా, వాటికి సంబంధించి ట్రిబ్యూటరీస్, ఉపనదులు అనేటటువంటి ఏంటి, వాటి ప్రాధాన్యత ఏంటి, అవన్నీ కూడా మనం నది లెసన్లో చూస్తాం. నది లెసన్ వస్తే, నది వ్యవస్థ రివర్స్ లెసన్ అనేటువంటిది మనకు వస్తే నీటిపారుదల సౌకర్యాలు ఈజీ అండి. ఇరిగేషన్ ఫెసిలిటీస్, నీటిపారుదల సౌకర్యాలు అనేటటువంటి ఏంటి, ఇరిగేషన్ ఫెసిలిటీ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నీటిపారుదల సౌకర్యాలు అనేటటువంటివి అత్యధికంగా బావుల ద్వారా జరుగుతున్నాయి. మరి బావుల ద్వారా అత్యధికంగా జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏంటి, ఏ రాష్ట్రాలు అత్యధికంగా బావుల ద్వారా జరుగుతుంది, బావులు ఒక్కటే ఉన్నాయా, కాల్వలు ఉన్నాయి, మరి చెరువులు ఉన్నాయి, చెరువుల ద్వారా అత్యధిక నీటిపారుదల సౌకర్యాలు ఎలా చేయబడుతున్నాయి, మరి ఏంటి వాటికి సంబంధించి తెలంగాణలో భాగంగా చెరువుల ద్వారా నీటిపారుదల సౌకర్యాలు అనేటటువంటి పెంచబడ్డాయి. కారణం ఏంటి, వాటి కోసం చేయబడ్డటువంటి స్కీమ్స్ ఏంటి అంటే అవసరమైన చోట కూడా ఏమైనా స్కీమ్స్ నేషనల్ మరి రీజనల్ స్కీమ్స్ ఉంటే కూడా వాటిని కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేద్దాం. అలాంటి వాటికి సంబంధించిన దాన్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఆ నీటిపారుదల సౌకర్యాలకు సంబంధించి బహుళార్థ సాధక ప్రాజెక్టులు అనేటటువంటివి ఉన్నాయి. ఏ నదులపైన ఉన్నాయి, నది లెసన్ చదివేటప్పుడు అక్కడ ప్రాజెక్టులు చదువుతాం, వాటికి సంబంధించే నీటిపారుదల సౌకర్యాలు ఇక్కడ ఇంకా దానికి సంబంధించి ఇన్డెప్త్గా చదువుతాం. ఇండియాలో అతిపెద్దదైనటువంటి ప్రాజెక్ట్ ఏది, ఎత్తైన ప్రాజెక్ట్ ఏది, అత్యధికమైనటువంటి జల విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, ఏంటి వాటికి ఉపయోగం ఏంటి అనేటువంటి వాటిని ఉపయోగిస్తాం. ప్రధానంగా ఏంటంటే కనుక ఇంకొంచెం అప్లికేషన్గా చదువుకుంటే ఆ నీటిపారుదల వాటికి సంబంధించిన దాన్ని మనం గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు అలాంటి వాటికి యూజ్ అయ్యేటట్టు, కానీ సివిల్స్లో బేస్గా యూజ్ అయ్యేటటువంటి వాటికి సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అండి. నీటిపారుదల సౌకర్యాలు కావచ్చు, నది వ్యవస్థకు సంబంధించినటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ నది వ్యవస్థకు సంబంధించిన దానిలో భాగంగా దోపిడీ చేయబడ్డ నదులు అంటే ఏంటి, దోపిడీకి గురి కాబడ్డ నదులు అంటే ఏంటి అని చెప్పేసి గతంలో సివిల్స్ మెయిన్స్లో జాగ్రఫీ ఆప్షనల్స్ తీసుకున్న వాళ్ళకి అడిగారు. ఏంటి మరి అవి ఏంటి, అలాంటి వాటికి ఏంటి. సో మరి అలా వాటికి సంబంధించినటువంటి వాటి అంశాలు అనేటువంటి దాన్ని కూడా మనం మెన్షన్ చేసుకుందాం. ఓకేనా, అది నీటిపారుదల సౌకర్యాలు, ఇదంతా కూడా ఫిజికల్ జాగ్రఫీ. ఓకేనండి. నెక్స్ట్ వస్తే అడవులు, సహజ ఉద్భిజ సంపద అడవులు అంటున్నాం. అడవులు అనేటటువంటి దాంట్లో ఇక్కడ చదవాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు అడవి అంటే ఏంటి, ఆ అడవికి సంబంధించిన దానిలో బ్రిటిష్ చట్టాలు అనేటువంటి కఠినంగా ఉండే దాని స్థానంలో కాస్త భారత అటవీ చట్టాలు అనేటువంటివి వచ్చినాయి. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, దానిలో భాగంగా ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో భాగంగానే వేటిని తీసుకున్నారు, జాతీయ జంతువు అనేటువంటి దాన్ని గతంలో సింహం అనేటటువంటిది ఉండేది, దాని స్థానంలో పులి అనేటువంటి దాన్ని ప్రకటించారు. మరి అది ఎప్పుడు ప్రకటించబడింది, ఎందుకు ప్రకటించబడింది, దానికోసం ఏం ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది, ప్రాజెక్టులు చేపట్టదాన్ని జాతీయ పార్కులలో, నేషనల్ పార్కులు అంటే జీవ వైవిధ్యతలో చూస్తాం. ఈ అడవుల లెసన్లో మాట అంటే అడవుల రకాలు అనేటటువంటి వాటిని మనం చూడాల్సి ఉంటుందండి. ఓకేనా. సో కాబట్టి అది నెక్స్ట్ వస్తే అడవులలో సంబంధించిన దానిలో ఉపయోగం ఏంటి, ఆ అడవుల వల్ల ఉపయోగం అంటే లభించేటటువంటి కలప వృక్షాల వల్ల ఉపయోగం ఏంటి. ఎర్రచందనం ఉంది, మరి గంధం ఉంది, గంధపు చెక్కలు, కలప ఉంది. మరి అదేవిధంగా తెలంగాణలో ప్రత్యేకంగా అంటే సిర్నాపల్లిలో బాగా లభించేటటువంటి రూసా అనే గడ్డి ఉంది, అంటే సెకండరీ ప్రోడక్ట్స్ అనేటటువంటిది ఉంది. ప్రపంచం మొత్తంలో ఎక్కడ లభించినటువంటిది ఎర్రచందనము.
వాటి యొక్క యూజ్ ఏంటి, ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది అనేటటువంటి వాటిని కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వస్తే జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ. మొత్తం జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయి ప్రజెంటు, ఆ జాతీయ పార్కులు ఏ రాష్ట్రాల్లో ఏ జాతీయ పార్కులు ఉన్నాయని మనకు లిస్ట్ అవుట్ కావాలండి. టోటల్గా వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాస్త లాస్ట్ 1 year బ్యాక్లో ఏంటి అని అంటే కనుక మనకు మధ్యప్రదేశ్లో భాగంగా ఒక నేషనల్ పార్కులోకి వివిధ దేశాల నుంచి నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మనకు కొన్ని చీతాలను తీసుకొచ్చారు. చీతాల సంతతి మన దగ్గర లేదు కాబట్టి మరి అలాంటి వాటి కోసము ఏ నేషనల్ పార్కును ఎంపిక చేసుకున్నారు, ఎందుకు, కారణం ఏంటి అనేటటువంటి వాటికి సంబంధించినటువంటి దాన్ని మనం ఆ నేషనల్ పార్కులో చూస్తాం. నేషనల్ పార్కులో పులులు అనేటటువంటివి అంతరించిపోయే ప్రమాదానికి వచ్చాయి. వాటిని కాపాడడానికి కోసం ఏ నేషనల్ పార్కులో తిరిగి వాటిని సంరక్షించారు, అలాంటి వాటికి సంబంధించిన సీతాకోక చిలుకలకు మాత్రమే ప్రసిద్ధి చెందబడ్డటువంటి నేషనల్ పార్క్ అనేటటువంటిది ఏంటిది, అలాంటి వాటికి చూస్తాను. తెలంగాణలో భాగంగా ప్రధానమైనటువంటి నేషనల్ పార్కులు ఏంటి, తెలంగాణలో ఏంటి ఇంపార్టెన్స్, తెలంగాణలో భాగంగా ఇండియాలో మొత్తంలో భాగంగా ఒకే పట్టణంలో భాగంగా 3 నేషనల్ పార్కులు ఎక్కడా లేవు, అది ఓన్లీ తెలంగాణలో భాగంగానే ఉన్నాయి. ఆ నేషనల్ పార్కులు ఏంటి, వాటికి సంబంధించిన వాటిని మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఇంపార్టెన్స్ ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి ఆ నేషనల్ పార్కులు అనే దాన్ని అబ్జర్వ్ చేస్తాం. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మొత్తం సుమారుగా 560 వరకు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అన్నీ మనం గుర్తుపెట్టుకోలేం, కానీ ఇంపార్టెన్స్తో పాటుగానే తెలుగు రాష్ట్రాలు అంటే కనుక తెలంగాణలో అయితే తెలంగాణలో ఉన్నటువంటి వన్యప్రాణులు ఏంటి, మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏందనే దాన్ని మనం చూడాలి, కంపల్సరీగా అవసరం. దాని ప్రాధాన్యత అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఎలా అడగవచ్చు అంటే గోదావరి నది తెలంగాణలో ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గుండా ప్రయాణిస్తుంది అని చెప్పేసి అడగవచ్చు. లేదు అని చెప్పేసి అంటే కనుక వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఈ క్రింది వానిలో ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది అని అంటాడు. గతంలో శివారం అని చెప్పేసి ఇచ్చారు, అది ఏ జిల్లాలో ఉంది అని చెప్పేసి అడిగారు గతంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లకు సంబంధించి. కాబట్టి అలాంటి వాటికి సంబంధించింది కానీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొల్లేటి సరస్సుకు మరి అనుసంధానమై ఉన్నటువంటి నేషనల్ పార్క్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏది అని చెప్పేసి అడగవచ్చు. మరియు ఇండియా మొత్తంలో అతిపెద్దటువంటి నేషనల్ పార్క్ ఏది అని అంటాం. ఈ రెండే కాదు, జాతీయ పార్కులు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలే అని అన్నాం, అందుకే బయోడైవర్సిటీ అన్నాం. కానీ ఇక్కడే కాస్త మనము ఆపరేషన్ ప్రాజెక్ట్ టైగర్స్ కావచ్చు, ప్రాజెక్ట్ టైగర్స్, ఎలిఫెంటాస్, క్రొకడైల్స్ అనేటువంటిది, సీ టాటాయిస్ అనేటటువంటి చూడాలి. మరియు దాంతోపాటుగానే మనం ఇక్కడ అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యతను అంటే జాతులను సంరక్షించడానికి కోసం అని చెప్పేసి అంటే అది మానవుల వల్ల అంతరిస్తుండొచ్చు, అంటే జీవజాతులు అనేటటువంటిది ప్రమాదకర స్థితిని ఎదుర్కొన్నట్టయితే గనక వాటిని ఏమంటారు అని అంటాం. అలాంటి వాటి ఏంటి, వాటిని ఏమంటారండి, జీవ వైవిధ్యత సునిశ్చిత ప్రాంతాలు అని పిలుస్తాం. సెన్సిటివిటీ జోన్, ఎకో సెన్సిటివిటీ జోన్, దాన్ని రెడ్ డాటా బుక్లో నమోదు చేస్తుంటారు. అవి వరల్డ్ వైడ్గా ఏమున్నాయి, మరి ఇండియాలో భాగంగా ఏమన్నా ఉన్నాయా అనేటువంటి వాటిని మనం అక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఓకేనండి. కాబట్టి ఇవే అంటే జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అనేటటువంటిది ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ లెసన్ ఎన్వైర్న్మెంట్ పరంగా మనకిది. నెక్స్ట్ శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటిది ఏంటి, క్లైమేట్ అని అంటున్నాం. మరియు జనరల్గా క్లైమేట్ అంటాం. మరి ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి అంటే ఒక ప్రాంతాన్ని శీతోష్ణ స్థితి అంచనా ప్రకారము ప్రతి 50 to 100 కిలోమీటర్ల మేరకు శీతోష్ణ స్థితి మారుతూ ఉంటుంది. మరి అలాంటి శీతోష్ణ స్థితి మారడానికి గల కారణం ఏంటి, రీజన్స్ ఏంటి, ఇది అంటే నైసర్గిక భౌతిక స్థితి ఏంటి, మరియు సముద్ర సామీప్యత ఏంటి, సముద్ర సామీప్యత అంటే ప్లేన్ ఏరియాకు కోస్టల్ రీజియన్కు మధ్య ఉండేటువంటి టెంపరేచర్లో డిఫరెన్సియేషన్ ఉంటుంది, కారణం ఏంటి, మరి అదేవిధంగా వర్షాలు రావడం కానీ రాకపోవడానికి కానీ కారణం ఏంటి అని చెప్పేసి అంటే కనుక ఎల్నినోస్ లానినోస్ అనేటువంటి ఎఫెక్ట్, సౌతర్న్ ఆసిలేషన్ అనేటటువంటిది ఉంటుంది, దక్షిణ డోలనం అని చెప్పేసి అని ఉంటాం. అవి జరగడానికి ఫిజికల్గా ఏంటి దానికి సంబంధించి ఎఫెక్టెడ్ ఏంటి అని అంటే కనుక కొరియాలిస్ ప్రభావం, కొరియాలిస్ ఎఫెక్ట్ అని చెప్పేసి అని అంటుంటాం. అవి ఏంటి, అది ఏ సూత్రం ఆధారంగా, ఫెరల్ సూత్రం ఆధారంగా అది పనిచేస్తుంటుందా, ఫెరల్ సూత్రం ఆధారంగానే అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి
సో అలాంటి వాటి అన్నిటినీ కూడా మనం ఆ శీతోష్ణ స్థితి లెసన్ లోపల మనం అబ్జర్వ్ చేయాలి. సో కాబట్టి అది శీతోష్ణ స్థితి. నెక్స్ట్ వస్తే నేలలు అనేటటువంటి నేలలు అనేటటువంటివి సాయిల్స్ రకాలు అని చెప్పేసి అని అంటున్నాం. నేలలు ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా సింపుల్ లెసన్. నేలలు అంటే ఏంటి, నేలల్లో ఉండేటువంటి ఖనిజాలు ఏంటి, నేలలో ప్రధానమైనటువంటి మూలకాలుగా ఏం ఖనిజాలు ఉన్నాయి, మరి నేలల్లోని ప్రధానమైన అనుఘటకాలు ఏంటి అనేటటువంటిది, కాంపోనెంట్స్ అనేటటువంటి ఏంటి, మరి అంటే ఖనిజ లవణాలు కావచ్చు, అంటే మినరల్స్ రిసోర్సెస్ ఏముంటుంటాయి, కాల్షియం ఉంటుందా, హైడ్రోజన్ ఉంటుందా, నైట్రోజన్ ఉంటాయా, అవి లోపిస్తాయా, ఉంటాయా, ఇలాంటి వాటికి సంబంధించి నేలల్లో భాగంగా మనం అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా నేలలకు సంబంధించిన రకాలేంటి, రీసెంట్లీగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3లలో భాగంగా తెలంగాణలో అడిగారు. నేలలు అనేటటువంటివి తెలంగాణ ప్రాంతంలో ఏ రకమైన నేలలు అత్యధికంగా ఉన్నాయి, నేలలు అనేటటువంటి ఇండియా వైడ్గా అత్యధికంగా ఉన్న నేలలు ఏంటి, వరి పంటకు అనుకూలమైన నేలలేంటి, గోధుమ పంటకు అనుకూలమైనటువంటి నేలలేంటి, అంటే పంటలకు అనుకూలంగా ఉండేటువంటి నేలలేంటి అని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది. అందులో లోపించిన ఖనిజాలేంటి, మరి అదేవిధంగా అధికంగా ఉన్నటువంటి ఖనిజాలేంటి అనేటువంటి వాటిని నేలల లెసన్లో అబ్జర్వ్ చేస్తాం. నేలలకు సంబంధించినటువంటి దాంట్లో భాగం ఇంకో ఏంటంటే, నేలలు అనేటటువంటి అధిక వర్షం అయినప్పుడు కానీ, లేదంటే మానవుని ప్రభావం వల్ల కానీ, జంతువుల ప్రభావం వల్ల కానీ కొట్టుకుపోతుంది. ఆ కొట్టుకుపోవడాన్ని క్రమక్షయము, ఎరోజన్ అని అంటాం. ఆ ఎరోజన్ అంటే ఏంటి, ఆ ఎరోజన్లో రకాలేంటి, అంటే కొన్ని ఏ విధంగా కొట్టుకుపోవచ్చు, అంటే కనుక గాలి వచ్చినప్పుడు కొట్టుకుపోవచ్చు, అంటే పవన క్రమక్షయం అని చెప్పేసి. కొన్ని అనేటువంటిది వర్షం కొద్దిగా పడినప్పుడు నేల పైపుర మాత్రమే కొట్టుకుపోవచ్చు, దాన్ని ఏమని చెప్పేసి అంటాం. కొంత సందర్భంలో భారీ వర్షాలు పడ్డప్పుడు నేల గాడులను కోసినట్టు కొట్టుకుపోవచ్చు. ఇలాంటి వాటిని ఏమంటాం అంటే నేలల యొక్క క్రమక్షయానికి సంబంధించి ఏంటి, ఇవన్నీ కూడా నేలల లెసన్లో మనం అబ్జర్వ్ చేస్తాం. మరి నేలలకు సంబంధించి సంరక్షించడానికి మీరు ఎటువంటి చర్యలు చేపడతారు, అలాంటి వాటిని కూడా మనం అప్లికేషన్గా ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? సో కాబట్టి ఇది నేలలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వస్తే మరొకటి భారతదేశ వ్యవసాయము పశు సంపద అంటున్నాం. వ్యవసాయ రకాలేంటి, ఇక్కడ మనకు మెయిన్ చదవాల్సింది ఏంటంటే వ్యవసాయ రకాలేంటి, వ్యవసాయ రకాల్లో భాగంగా పోడు వ్యవసాయం అంటే ఏంది, ఇండియాలో భాగంగా పోడు వ్యవసాయ పద్ధతులు, పోడు వ్యవసాయం ఏమేం పేర్లతో పిలుస్తాం, ఆంధ్రప్రదేశ్లోని ఏమని పేరుతో పిలుస్తాం, తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏమని పేరుతో పిలుస్తాం పోడు వ్యవసాయాన్ని, జార్ఖండ్లో ఏమంటాం, మధ్యప్రదేశ్లో ఏమంటాం, బెవార్ వ్యవసాయం అని ఎక్కడ పిలుస్తుంటున్నారు, జూమ్ సాగు అని చెప్పేసి పోడు వ్యవసాయానికి ఎక్కడ పేరుంది, మరి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పోడు వ్యవసాయాలకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ట్రైబల్స్ అటవికులు చేసేటువంటి వ్యవసాయ పద్ధతులే పోడు వ్యవసాయ పద్ధతులు. తయారీ వ్యవసాయం అంటే ఏంటి, మరి ఇలాంటి తయారీ వ్యవసాయం అని చెప్పేసి ఎక్కడ పిలుస్తుంటుంటారు, శ్రీలంకలోని వ్యవసాయ పద్ధతికి ఏమని, పోడు వ్యవసాయానికి ఏమని పేరు, ఇలా వాటి ప్రపంచవ్యాప్తంగా దక్షిణాఫ్రికాలో ఏమని పేరుతో పిలుస్తాము, అమెరికాలో ఏమని పేరుతో పిలుస్తారు పోడు సాగును, ఇలా వాటికి సంబంధించిన దాంట్లో వ్యవసాయ పద్ధతుల భాగంగా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా దాంట్లోనే భాగంగా పంట కాలాలు, పంట రకాలు. పంట కాలాలు ఏమేంటిది, ఏమేమి కాలాలు ఉన్నాయి అంటే ఖరీఫ్ పంట, రబీ పంట, జయాద్ పంటలు అనేటటువంటి 3 ప్రధానమైనటువంటి అవి ఏ కాలం పంటలు ఏమని పేరుతో పిలుస్తాం. ఇటీవల రీసెంట్లీగా తెలంగాణ ప్రాంతంలో భాగంగా జీవోను కూడా తీసుకొచ్చారు. ఏ పంట కాలాన్ని రబీ సాగు అని పిలుస్తాము. దాన్ని ఏమని పేరుతో పిలుస్తారు తెలంగాణలో, యాసంగి సాగు అని దేన్ని పిలుస్తారు, రబీని యాసంగి సాగు అని పిలుస్తారు. అలాగా వాటికి సంబంధించిన పదాలు అనేటటువంటి వాటిని కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేద్దాం. మరి వ్యవసాయానికి సంబంధించి పంటలు, ఉత్పత్తుల యొక్క యూజ్ ఏంటి, ఏమిటి అనేటువంటి వాటిని మనం చూద్దాం. వాటి రకాలేంటి, ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ రకాల వంగడాలేంటి, వరి రకం వంగడాల్లో ఇటీవల బ్లాక్ రైస్ అని చెప్పేసి అంటాం, చకోవా బ్లాక్ రైస్ అనేటటువంటిది అది ఎక్కడ ఉత్పత్తి చేయబడింది, దానికి జిఐ ట్యాగ్ అనేటువంటిది వచ్చింది, దాని ప్రాధాన్యత ఏంటి అనే దాన్ని మనం అక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. గోధుమ వంగడాలు ఏంటి అని చెప్పేసి చూడాలి, రాగి వంగడాలు ఏంటి, ఇటీవల కాస్త మిల్లెట్స్ అనేటువంటి అత్యధికంగా ఉపయోగంలో ఉన్నాయి కాబట్టి ఆ మిల్లెట్స్ యొక్క యూజెస్ ఏంటి అనేదాన్ని కూడా మనము వ్యవసాయ పంటలు, ఉత్పత్తుల్లో అబ్జర్వ్ చేస్తాం. పశు సంపద కూడా అదేనండి. పశు సంపదలో మనము దానివల్ల కాస్త మనకు యూజెస్ ఏమున్నాయి, మన భారతదేశం అనేటటువంటిది గేదెల ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది, అదేవిధంగా పశువుల ఉత్పత్తిలో ఇండియా ఎన్నో స్థానంలో ఉంది ప్రపంచం మొత్తంలో. అందులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్థానాలు ఏంటి, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, మరియు అదేవిధంగా గొర్రెలు, పందులు కావచ్చు, ఇలాంటి కోళ్ళు కావచ్చు, గుడ్ల ఉత్పత్తిలో కావచ్చు, ఇలాంటి వాటి అంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇదంతా కూడా సోషో ఎకనామికల్
డాటాను బేస్ చేసుకొనే చెప్తుంటాం, ఎందుకంటే అది మారుతూ ఉంటుంది. ప్రతి ఏడు మనకు ఏదైతే బడ్జెట్కి ముందు సామాజిక ఆర్థిక సర్వే రిపోర్ట్ ఏదైతే రిలీజ్ చేస్తారో అందులో దాన్ని అనుసరించి మనం ఈ పశు సంపద వ్యవసాయం అనేటువంటి దాన్ని బేస్ చేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ వస్తే పరిశ్రమలు, శక్తి వనరులు. ఇండస్ట్రీస్ చెప్పాం. ఇండస్ట్రీస్లో రకాలేంటి అంటే, మన ఇండస్ట్రీస్లో రకాలంటే కనుక మనం ఎకానమీలో చదివేటటువంటి పంచవర్ష ప్రణాళికల నుంచి వచ్చిన ఈ ఇండస్ట్రీ అవన్నీ అవసరం లేదు. ఇక్కడ మనకు జాగ్రఫికల్గా దేన్ని బేస్ చేసుకొని వస్తున్నాయి ఇండస్ట్రీస్? అగ్రో బేస్డ్, వ్యవసాయ ఆధారిత మరియు దాంతో పాటుగానే అటవీ ఆధారిత, ఖనిజ ఆధారిత ఆ పరిశ్రమలు ఏమేంటి, రకాలు ఏంటి అనేటువంటి దాన్ని మనం ఈ పరిశ్రమల్లో అబ్జర్వ్ చేస్తాం. దాంతోపాటు రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమైనటువంటిది ఏంటి అని చెప్పేసి అంటే కనుక తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అయినా కానీ కుటీర పరిశ్రమలు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఆ కుటీర పరిశ్రమల్లో భాగంగా ఉత్పత్తి ఏంటి ఇక్కతు చీరలకు ప్రసిద్ధి చెందబడ్డ ప్రాంతం ఏది అని చెప్పేసి, కొండపల్లి బొమ్మలు అనేటువంటి ఎక్కడ లభిస్తున్నాయని చెప్పేసి అని అడగచ్చు. ప్రధానమైనటువంటిది ఆంధ్రప్రదేశ్లో అరకు ప్రాంతం అనేటువంటి దేనికి ప్రసిద్ధి చెందబడ్డటువంటిది, అదే ఆ జిఐ ట్యాగ్ అని చెప్పేసి పొందినటువంటి అలాంటి వాటిని కూడా మనం ఇక్కడ ఈ పరిశ్రమల్లో భాగంగా అబ్జర్వ్ చేస్తాం. శక్తి వనరులు, ఎనర్జీ సోర్సెస్, దానికి సబ్ టాపిక్గా ఉన్నటువంటి శక్తి వనరులు. ఎనర్జీ సోర్సెస్లో రెండుగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పునరుత్పత్తి అయ్యే శక్తి వనరులు, పునరుత్పత్తి కాని శక్తి వనరులు. రినవబుల్ అండ్ నాన్ రినవబుల్ సోర్సెస్ అంటే ఏంటి, అందులో ఉన్న ఏమేంటి అంటే కనుక అంటే మనకు అక్కడ ప్రధానంగా థర్మల్ విద్యుత్ కావచ్చు, జల విద్యుత్ కావచ్చు, పవన విద్యుత్ కావచ్చు. ఇది ఏ రకమైంది, పునరుత్పత్తి అయ్యేదా, పునరుత్పత్తి కాని శక్తి వనరుల. వాటి ఉత్పత్తిలో భాగంగా ప్రపంచంలో ఇండియా స్థానం ఎంత, మరి ఆ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఏంటి, అవన్నీ కూడా మనం ఈ శక్తి వనరుల లెసన్లో అబ్జర్వ్ చేస్తాం. జల విద్యుత్ ప్రాజెక్టులు అనేటటువంటి ఇండియాలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి, తెలంగాణలో ప్రధానమైన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది, తెలంగాణకు అత్యధికంగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏది, ఇలాగవన్నీ కూడా మన శక్తి వనరుల్లో భాగంగా అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ వస్తే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, రవాణా సౌకర్యాలు. రవాణా సౌకర్యాల్లో 4 రకాల రవాణా వ్యవస్థలు. ఒకటి రోడ్డు రవాణా, రెండవది రైలు రవాణా, రైలు మార్గము రైలు రవాణా, మూడవది జల రవాణా, నాలుగవది అయినటువంటిది వాయు రవాణా. ఈ వీటికి సంబంధించినటువంటి కొత్త ఏమైనా స్కీమ్స్ కానీ ఇంట్రడ్యూస్ చేయబడి ఉంటే కనుక వాటిని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటాం. రోడ్డుకు సంబంధించిన దానిలో నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ కావచ్చు, డిస్టిక్ వేసెస్ కావచ్చు, లేదంటే పంచాయతీరాజ్ రోడ్స్ అనేటటువంటిది అవి ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇండియాలో అత్యంత పొడవైనటువంటిది రోడ్డు ఏది అంటే NH7 అంటాం, అదే NH44. మరి ఆ NH744 అనేటువంటిది ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అనేటటువంటిది మన క్వశ్చన్ గతంలో అడిగారు, అడిగే అవకాశం కూడా ఉంటుంది. మరియు రైల్వేస్ అనేటువంటి జోన్లు ఎన్ని ఉన్నాయి, చివరిదైన జోన్ ఏది, మొదటి జోన్ ఏది, విశాఖ జోన్ అనేటటువంటి దాన్ని 18వ జోన్గా ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి అదే వాటికి సంబంధించి ఏంటి, దాన్ని ఏమని పేరుతో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ అంటే కనుక తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్ అనేటటువంటిది ఏ రైల్వే జోన్లో ఉంది, దక్షిణ మధ్య రైల్వే జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అని చెప్పేసి అంటాం. అలాగా వాటికి సంబంధించిన జోన్లు అనేటువంటి వాటిని మనం అబ్జర్వ్ చేయాలి. మరియు జల రవాణాకు సంబంధించిన దానిలోపట జాతీయ జల రవాణాలు ఉన్నాయి, నేషనల్ వాటర్ వేసెస్ అనేటువంటి ఉన్నాయి. గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి 1లో అడిగినటువంటి బిట్ కూడా మొదటిసారి అడిగినటువంటి బిట్. మరి అలాంటి వాటికి నేషనల్ వాటర్ వే నెంబర్ 1 ఎక్కడ, వాటర్ వే నెంబర్ 2 ఎక్కడ, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలా. అదేవిధంగా ఇంటర్నేషనల్ వాటర్ వేసెస్ అనేటువంటి ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేటువంటి వాటిని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జల రవాణా మార్గం ఏది అనేటటువంటిది, ఎవరి కాలంలో నిర్మించబడింది, ఇవన్నీ కూడా మనకు అబ్జర్వ్ చేయాలి. ఇండియా మొత్తంలో మొట్టమొదటి జల రవాణా వ్యవస్థ ఎక్కడుంది, ఇదంతా కూడా మనం ఇక్కడ ఈ జల రవాణా వ్యవస్థలో చూస్తాం. మరొకటైనటువంటిది అది వాయు రవాణా. వాయు మార్గాల లోపల ఇంటర్నేషనల్ ఏదైతే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేటువంటి దాని ప్రాధాన్యతను చూద్దాం. మరియు అదేవిధంగా స్కీమ్స్ అనేటువంటిది వచ్చింది. సాగర్మాలా స్కీమ్ అనేటువంటిది ఎందుకోసము, దాని ఇంపార్టెన్స్ ఏందనే దాన్ని అబ్జర్వ్ చేయాలి. పర్యాటక రంగం అని అనుకోండి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి కోసం పర్యాటక సర్క్యూట్స్ ఏర్పాటు చేస్తారు. గిరిజన సర్క్యూట్ అని చెప్పేసి, పిలిగ్రిమ్ సర్క్యూట్స్ అనేటటువంటివి తీర్థాల యాత్రలకు సంబంధించినటువంటివి కావచ్చు, మరి స్పిరిచువల్కి సంబంధించినటువంటివి కావచ్చు, ఇట్లాంటి వాటితోటి కొన్ని సర్క్యూట్స్ కాగా ఏర్పాటు చేసుకున్నారు. అలాగా పర్యాటక రంగాన్ని అనేటువంటి దాన్ని డెవలప్ చేయడానికి కోసమే ప్రసాద్ స్కీమ్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రసాద్ స్కీమ్ ఏంటిది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, మరియు విదేశీ పర్యాటకులు అత్యధికంగా ఎక్కడ సందర్శిస్తున్నారు, మరి అదేవిధంగా స్వదేశీ పర్యాటకులు అత్యధికంగా ఎక్కడ సందర్శిస్తున్నారు, ఏ రకమైనటువంటి
ఒక పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారనే దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒక చివరిదైనటువంటిది పాపులేషన్ అండ్ ట్రైబల్స్. పాపులేషన్ చెప్పాను 2011 సెన్సెస్. ఇందులో మనము ఎకానమీలో భాగంగా డాటాను బాగా బేస్ చేస్తాం. ఇక్కడ బేసిక్స్ చదువుతాం. ఒక పురుష నిష్పత్తి ఏంటి, స్త్రీ నిష్పత్తి ఏంటి, అదే స్త్రీ పురుష నిష్పత్తి సెక్ రేషియోను కావచ్చు, లేదా ఎన్ఎంఆర్ అని నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అనేటటువంటిది, ఎంఎంఆర్ అనేటటువంటిది కావచ్చు. లేదని చెప్పేసి అంటే కనుక తెలంగాణ ప్రాంతం లోపల అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి, అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి కలిగి ఉన్నటువంటి జిల్లాలు ఏమేమి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలు ఉన్నాయి ఒకనే వాళ్ళ అబ్జర్వ్ చేస్తాం. అక్షరాస్యత అని చెప్పేసి లిటరసీ ఏంది, అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది, జిల్లాలు ఏవి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వస్తే జిల్లాలు ఏవి, అలా అక్షరాస్యత వాటిని జన సాంద్రత అంటే ఏంటి వాటిని బేస్ చేస్తాం. అదేవిధంగా ట్రైబల్స్ ఇండియా వైడ్గా ఏమేమి ట్రైబల్స్ ఉన్నాయి, తెలంగాణ ప్రాంతంలోనూ ఆంధ్రప్రదేశ్లో ఏ ట్రైబల్స్ ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ఒక మొత్తం భారతదేశం యొక్క జాగ్రఫీ సంబంధించి భూగోళ శాస్త్రానికి సంబంధించిన సిలబస్ అండి. ఇది మనం భారతదేశ జాగ్రఫీ అని అంటాం, కానీ అవసరమైన చోట ప్రపంచ భూగోళ శాస్త్రాన్ని మరియు ప్రాంతీయ భూగోళ శాస్త్రాన్ని కలిపి మేళవింపు చేసి చదువుతాం. ఓకేనా, మళ్ళీ సపరేట్గా మనం ఒక వీడియో చూద్దాం. అదే కాస్త ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించి మరొకటి ప్రాంతీయ భూగోళ శాస్త్రం వేరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ భూగోళ శాస్త్రం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.